తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం ఎలా ఉంది? కాకినాడ నుండి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కి తరలిస్తున్నట్టుగా బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. అనారోగ్యంతో అస్వస్థతకు గురయ్యారైనా మెరుగైన వైద్యం కోసం ఈ రోజు హైదరాబాద్ కి తరలించబోతున్నారు. ముద్రగడని హైదరాబాద్ కి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ యశోద హాస్పిటల్ కి తరలించబోతున్నారు. రోడ్డు మార్గంలో ప్రస్తుతం కాకినాడ హాస్పిటల్ ఉన్నారు ఆయన. సో కాకినాడ నుంచి రాజమండ్రికి, ఆ తర్వాత రాజమండ్రి నుండి ఎయిర్పోర్ట్ కు వెళ్లి అక్కడ హైదరాబాద్ కి ఎయిర్ లిఫ్ట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్ కి తీసుకొచ్చే అవకాశం ఉంది. అనారోగ్యంతో అస్వస్థతకు గురైన ముద్రగడికి 2 రోజులుగా కాకినాడ మెడికవర్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. మరోవైపు ముద్రగడ ఆరోగ్యంపై కుమార్తె క్రాంతి ఆందోళన వ్యక్తం చేశారు. తండ్రి ఆరోగ్య సమాచారం ఎందుకు దాస్తున్నారు అని క్వశ్చన్ చేస్తున్నారు. తన తండ్రిని చూసేందుకు వెళ్లిన ఆమెని అడ్డుకున్నారని ఆరోపించారు. క్యాన్సర్ కి కాకుండా వేరే ట్రీట్మెంట్ ఎందుకు ఇస్తున్నారో చెప్పాలి అంటున్నారు. ఏమీ తెలియట్లేదండి. షుగర్ లెవెల్స్ పడిపోతున్నాయంట. నన్ను లోపలికి అయితే వెళ్ళనివ్వట్లేదు. గట్టిగా గొడవ చేస్తే పంపించారు. ఒక్క నిమిషం, జస్ట్ 1 మినిట్ అంతే. నేను వెళ్ళింది లోపలికి, తలుపులు వేసేసారు. ఆ నర్సులతో ఆపించేశారు. ఇంకంతకన్నా నేనేం చెప్పలేను. హెల్త్ బులెటిన్ మాత్రం విడుదల చేయాలండి డాక్టర్స్. వీళ్ళు చెప్తే మానేస్తుంటే ఏంటండి అర్థం? ఏంటది? డయాలసిస్ జరుగుతుందండి. ఆయనకి ఉన్నది ఒకటి, చేస్తుంది ఒకటి. ఆయనకున్న క్యాన్సర్ది వదిలేసి మిగిలిన పక్కన వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్కి చేస్తున్నారు. పట్టుకున్నారని చెయ్యి, అదే కదా స్పర్శ. ఆయనకి తెలిసింది నేను వచ్చానని. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.